ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. ఎంతో గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఈ సందేశం ప్రతి ఒక్క బిడ్డ వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు ఈ సందేశంలో బాబా గారు మన జీవితంలో ఏం జరగబోతుందో చెప్పబోతూ ఉన్నారు. మన వెంట ఎవరు నడవబోతున్నారో చెప్పబోతూ ఉన్నారు. అదేవిధంగా మన భవిష్యత్ అనేది ఆ తండ్రి ఎలా రాసి ఉన్నారో కూడా తన బిడ్డలందరికీ ఈ సందేశం సందర్భంలో బాబా గారు చెప్పబోతూ ఉన్నారండి. అందుకే ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఈ సందేశాన్ని తప్పగా వింటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అయితే బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తన బిడ్డలతో, తల్లి, ఈ లోకంలో ఎప్పటికీ కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఒక వ్యక్తి ఉన్నారు. అది ఎవరు వెంటనే తెలుసుకో, వారిని దూరం చేసుకోకమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ లోకంలో ఎవ్వరు మనతో ఉన్నా లేకపోయినా సరే ఒక వ్యక్తి మనతో ఉంటున్నారని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎప్పటికీ కూడా మనతోనే ఉంటానని అంటూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎల్లవేళలా మన వెంటే నడుస్తూ ఉంటారు. కష్టంలోనైనా సరే, బాధలో అయినా సరే, సంతోషంలో అయినా సరే ఆ వ్యక్తి మనతో పాటే ఉంటారు అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి ఆ వ్యక్తి ఎవరు? మన కష్టాల్లో నడిచేటువంటి ఆ వ్యక్తి ఎవరు? మన బాధల్లో మనల్ని వెంబడించేటువంటి, మనల్ని అంటి పెట్టుకొని ఉండి మన చేతిని విడవకుండా ఉండేటువంటి ఆ వ్యక్తి ఎవరు? అలాంటి వాళ్ళని ఎప్పటికీ కూడా మన జీవితంలో దూరం చేసుకోకూడదు. ఆస్తులు పోయినా పర్వాలేదండి, ఎందుకంటే అవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు. కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు మనకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు, మనకు చేయూతనిచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. ఎందుకంటే మన దగ్గర సంపద ఉన్నా లేకపోయినా, మనం ఆర్థికంగా బలంగా ఉన్నా లేకపోయినా, సంతోషంగా ఉన్నా దుఃఖంలో ఉన్నా, ఎప్పుడూ కూడా ఒక స్వచ్ఛమైన మనసుతో వారు మన వెంటే ఉంటారు. అలాంటి వారిని ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. ఆ వ్యక్తి ఎవరో ఈరోజు బాబా గారు చెప్తారండి. ఆ వ్యక్తిని అయితే మీ జీవితంలో ఎప్పుడు దూరం చేసుకోవద్దండి. బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, తల్లి, ఇప్పుడు నువ్వున్న ఈ ఒంటరితనానికి నీ సాయి ఇచ్చే ఆదరణ ఇదే. తప్పకుండా వినమ్మా, నీ కోరికలన్నీ నేను తీరుస్తాను. తల్లి, నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉన్నావు కదా, నీకోసమే ఈ సందేశం. జాగ్రత్తగా విను బిడ్డ. ఇప్పుడు నీ గుండె లోతుల్లో ఒక బరువు ఉంది కదా బిడ్డ. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా, నీ కష్టాలను పట్టించుకోకపోయినా సరే, నీ కన్నీళ్లకు నేను సాక్షిని. నేను నీ పక్కనే ఉన్నాను తల్లి. నువ్వు ఎప్పుడూ ఒంటరివి కాదు. నువ్వు ఇతరులపై చూపే ప్రేమ, వాళ్ళపై పెట్టుకున్న నమ్మకం వాళ్ళు గుర్తించడం లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు, అవునా? చూడమ్మా, ఈ లోకంలో ఎప్పటికీ కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరు బాబా అని అడుగుతూ ఉన్నావా? ఇంకా అర్థం కాలేదా తల్లి? అది నీ సాయి తండ్రి. అవును తల్లి, నీ సాయి తండ్రి ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. కేవలం నీకు కనిపించనంత మాత్రాన నువ్వు ఒంటరివి అనే నిర్ణయానికి రాకు. ఎల్లప్పుడూ నా సాయి నా వెంటే ఉంటాడని దృఢమైన నమ్మకంతో ఉండు. ఎవరి ఎదుట కూడా తలవంచనిది ఆత్మగౌరవం బిడ్డ. ఎవరి ముందు చేయి చాచనిది ఆత్మాభిమానం. ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడింటి కలయికే తల్లి జీవితం అంటే. అర్థమైందా? నువ్వు ఒంటరిగా వెక్కి వెక్కి ఏడ్చిన క్షణాలు అన్నీ కూడా నాకు తెలుసమ్మా. నేను చూస్తూనే ఉన్నాను. నీ కన్నీళ్లు కూడా నా వద్ద ప్రార్థనలు పెడుతున్నాయి బిడ్డ. నిన్ను పట్టించుకొని వారిని పూర్తిగా వదిలేసే, వారి గురించి మర్చిపో.
నీతో పాటే ఉన్న నీ సాయిని నమ్ము. గుర్తుపెట్టుకో బిడ్డ, అన్నీ మారుస్తానమ్మా. అన్నీ నీకు అనుకూలంగా మారుస్తాను. ఎవ్వరూ ఇప్పుడు నీకు మాటలతో ఆదరణ ఇవ్వటం లేదు కదా. అదే కదా తల్లి నీ బాధ. చూడమ్మా, నీకు ఎప్పటికీ నేనుంటాను. నీ బాధలన్నీ నేను అర్థం చేసుకుంటాను తల్లి. ఎవరి కోసము ఎదురు చూడాల్సిన పని లేదు. నువ్వు ఇప్పుడు కాలిపోయిన మధుర జ్ఞాపకాలలో చిక్కుకున్నావు బిడ్డ. నిన్ను వదిలేసిన వారిని మర్చిపోలేకపోతూ ఉన్నావు. కానీ వారు నిన్ను గుర్తించడం లేదు. అయినా సరే నువ్వు వారి గురించే ఆలోచించి బాధపడుతూ ఉన్నావు. తప్పు తల్లి. నిన్ను గుర్తించని వారి గురించి బాధపడటం చాలా పెద్ద తప్పు. ఎప్పుడు అలా చేయకు. బాధపడకమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. వాళ్ళు నిన్ను మర్చిపోయారు. నేను నిన్ను మరువను తల్లి. ఈ తండ్రి మనసులో ఎప్పుడూ నా బిడ్డ పదిలంగా ఉంటుంది. వాళ్ళు నీ కన్నీళ్లను చూసి కూడా మానవత్వం చూపలేకపోయారమ్మా. కానీ నేను దేవుడిని కదా, నీ తండ్రిని కదా బిడ్డ. నీ కష్టాలు వృధా కాకుండా నీకు అన్నీ సరిచేస్తాను. నీ ప్రతి కన్నీటి బొట్టుకు నేను సమాధానం చెబుతానమ్మా. నువ్వు ఒంటరిగా ఉన్న క్షణంలో నాతో మాట్లాడు బిడ్డ. ఇప్పుడు ఈరోజు నువ్వు ఎంతో భయపడుతున్నావు కదా. ఎందుకు తల్లి? ఇప్పుడు నీకు కావలసిన వారిని నేను నీకు అందిస్తాను. నీది ఎంతో స్వచ్ఛమైన మనసమ్మా. అందరికీ కూడా మంచి చేయాలి, అందరికీ మంచి జరగాలని నేను ఎప్పుడూ కోరుకుంటా. అందరికీ మంచి ప్రేమను నువ్వు పంచగలవు. అందుకే తల్లి ఇన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నావు. నువ్వు ఎవరితో కూడా చెప్పుకోలేని బాధలు కూడా ఈ తండ్రితో చెప్పుకో. అప్పుడే నీ మనసులో ఉన్న భారమంతా దిగిపోతుంది. నువ్వు నన్ను పిలిచి నీ బాధలు చెప్పుకున్నావా చెప్పు. ఒక్కరోజైనా చెప్పావా తల్లి? నీ మనసు విప్పి ఈ తండ్రితో మాట్లాడావా? ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి నీ కష్టాలన్నీ నాతో చెప్పుకోమ్మా. క్షణంలో నా ఓదార్పు నీకు అందుతుంది బిడ్డ. నువ్వు ఎప్పుడూ కూడా భయపడకు. నువ్వు నా బిడ్డవు తల్లి. నీ కష్టాలకు ముగింపు నేనిస్తాను. నీ ముఖంలో నీకు ఆనందం వచ్చేలా చేస్తానమ్మా. ఆ ఆనందాన్ని నా కళ్ళతో నేను చూస్తాను. అందరితో నువ్వు చెప్పుకుంటావు తల్లి, నా బాబా నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు అని. అలానే నీ భవిష్యత్తు కోసం ఒక మంచి జీవితం ఎదురు చూస్తూ ఉంది బిడ్డ. ఇప్పుడు నువ్వు కోల్పోయింది నేను నీకు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఒక గొప్ప జీవితాన్ని మాత్రం నేను నీకు అందిస్తానమ్మా. ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న ఒంటరితనం రేపటి రోజున తళుక్కుమని మెరవబోయే నీ నవ్వుకి ఒక గొప్ప పాఠమని తెలుసుకో. ఇప్పుడు నువ్వు ఏడవవచ్చు బిడ్డ, తర్వాత ఖచ్చితంగా ఆనందిస్తావమ్మా. ఎందుకంటే నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను కాబట్టి. సమయాన్ని కూడా నీ కోసం నేను ఆపుతానమ్మా. నీ జీవితాన్ని ఒక మంచి గొప్ప మలుపు తిప్పుతాను. ఇకపై ధైర్యంగా ఉండు. నీ పక్కన నీకు తోడుగా ఎవ్వరూ లేనప్పుడు నీకు ఒక స్వరం వినిపించాలి. అది నీ సాయి స్వరం. నువ్వు ఒంటరివి కాదు తల్లి. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, నువ్వు ఒంటరివి కాదు. నేను నిన్ను ఎప్పుడూ చూసుకుంటూనే ఉన్నాను. నేను నిన్నెప్పుడూ చూసుకుంటాననే నిశ్శబ్ద ధైర్యం నిన్ను తాకాలి తల్లి. నా పేరు నువ్వు పిలిస్తే ఓ వెలుగు నీ గుండెల్లో కనిపించాలి. నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ చేసుకోకమ్మా. నువ్వు ఈ లోకానికి ఒక దీవెన లాంటి దానివి తల్లి. నీ ప్రాణానికి నేను విలువనిస్తానమ్మా. నీకు ఏ బాధ వచ్చినా సరే నువ్వు నా పాదాల చెంతకు చేరు. నీ బాధలన్నీ నాతో చెప్పుకో.
ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా నీ తండ్రిని నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకుంటాను. నిన్ను ఏడిపించిన జీవితం నిన్ను నవ్విస్తుంది తల్లి. అలానే నీ జీవితాన్ని మారుస్తాను. నువ్వు ఈరోజు వేటిని చూసి బాధపడుతూ ఉన్నావో వాటి ద్వారానే నిన్ను నవ్విస్తానమ్మా. ఇది నీ బాబా నీకు చేస్తున్న వాగ్దానం. నిన్ను ఒంటరిగా మార్చిన ఈ ప్రపంచం నీ విజయానికి ఖచ్చితంగా తల వంచుతుంది. నా భుజానికి ఆనుకొని నువ్వు ఏడిస్తే నేనే నీకు ధైర్యం, నేనే నీకు బలం, నేనే నీకు దారిని కూడా. కాస్త ఓపిక పట్టు బిడ్డ, అన్నీ మారుస్తానమ్మా. నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాను. కాస్త నెమ్మదిగా ఓపికగా ఉండు చాలు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఈ సాయి నీకు తోడుండగా నువ్వు ఒంటరిలా అవుతావు తల్లి. నువ్వు అందరికంటే అదృష్టవంతురాలి. ఈ దేవాది దేవుడే నీ వెంట ఉన్నాడమ్మా. ఇక నువ్వు దేని గురించి బెంగ పెట్టుకోకు. అన్నీ నేను చూసుకుంటాను. సంతోషంగా ఉంటానని ఈ తండ్రికి మాట ఇస్తావా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా, ఈ సందేశం విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా బాబాగారికి తప్పకుండా మాట ఇవ్వాలి. బాబా, ఇకపై మేమందరం సంతోషంగా ఉంటాం. ఇక మీదే బాధ్యత. ఆ సంతోషాన్ని నాకు కలకాలం ప్రసాదించు తండ్రి అని మనం బాబాగారికి చెప్పుకొని రేపటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా గడపాలండి. మన మాట మనం నిలబెట్టుకుంటే బాబాగారి మాట బాబాగారు నిలబెట్టుకుంటారు. తన బిడ్డల జీవితాలలో ఇప్పటి వరకు దేనిని చూసి భయపడుతూ ఏడుస్తూ వచ్చారో వాటిని చూసే రేపు నవ్వేటువంటి పరిస్థితిని తీసుకొస్తారు. అంటే దురదృష్టాన్నంతా కూడా అదృష్టంగా మార్చబోతున్నానని బాబాగారు ఇండైరెక్ట్గా ప్రతి ఒక్క బిడ్డకి చెబుతూ ఉన్నారండి. సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితం మారుతుందండి, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. బాబాగారు ప్రతి ఒక్కరికి ఒక గొప్ప భవిష్యత్తును ప్రసాదిస్తారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.